श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। జై సాయి మాస్టర్. ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఎల్లప్పుడూ మన మధ్య మహాత్ములుగాను సద్గురువులుగాను అవతరిస్తూ మనల్ని సన్మార్గవర్తనను చేసేటటువంటి తత్వం ఈ సృష్టిలో ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని దత్తాత్రేయ తత్వము అన్నారు పెద్దలు. అటువంటి దత్తాత్రేయ స్వామిని మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానించుకుందాం. అటువంటి దత్తస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారమే శ్రీ షిరిడి సాయినాథులు. ఆయన నేటి మన జీవిత సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పారు. అటువంటి సమర్థ సద్గురు అయిన సాయినాథుని మన హృదయంలోకి, మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదికి సాదరంగా ఆహ్వానించుకుందాం. అంతటి సమర్థ సద్గురు అయిన సాయినాథుని ఎలా సేవించి తరించాలో తాము ఆచరించి బోధించి మనకు మార్గదర్శకులైనటువంటి సద్గురు దంపతులైన అమ్మగారు మాస్టర్ గారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళిద్దరినీ కూడా మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదికి మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానించుకున్నాం. వీరంతా కూడా తమకు తమ చిత్రపటానికి భేదం లేదని భక్తులందరికీ నేటికి అనుభవాలు ఇస్తూ వస్తున్నారు. కనుక ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి సత్సంగం వాళ్ళ పవిత్ర సన్నిధిలో చేసుకుంటున్నాము అనేటటువంటి గుర్తుతో శ్రద్ధతో మనం ఈ సత్సంగాన్ని జరుపుకుందాము. అలాగే సాయిలీలామృతం కృతజ్ఞతార్చనను తమ పవిత్ర సన్నిధిలో చేసుకునే అవకాశాన్ని మనందరి జీవితాల్లో ప్రసాదించినటువంటి పూజ్యశ్రీ అమ్మగారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాం. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. సాయిలీలామృతం గ్రంథం మాస్టర్ గారు రచించిన వైనం మనకి కొంత గ్రంథాల నుంచి తెలుస్తుంది. అదే ఎలా అంటే, మొదట మాస్టర్ గారికి అక్కడ ఆత్మానుభూతి కలిగిన తర్వాత బాబా దర్శనానికి మొదటి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఆత్మానుభూతి కలుగుతుంది. కలిగిన తర్వాత ఇంతవరకు నాకు అసలు ఈ మహాత్ముడి గురించి ఏమీ తెలియదు, అట్లాంటి తెలియని ఆయన సమాధి చెందినటువంటి సిద్ధపురుషుడు, ఆయన నాకు ఇంతటి అనుభవం ఇచ్చారంటే అసలు ఆయన ఎవరు అనే ప్రశ్నతో మొదలెట్టారు. అంటే అసలు ఏమీ తెలియకుండానే బాబా దగ్గరికి వెళ్ళడము, వెళ్ళిన తర్వాత బాబా అనుగ్రహం కురిపించడం జరిగింది. అది మనకి మాస్టర్ గారు రాస్తారు. అర్హుడైనటువంటి శిష్యుడికి సమర్థ సద్గురు అయినటువంటి దత్తస్వామి ఎప్పుడు తగినటువంటి గురువు రూపంలో సాక్షాత్కరించి అనుగ్రహిస్తారు అని. అంటే అప్పటికే తమ శరీరాన్ని మనస్సుని, అంటే మనం సాధకులుగా కనుక చూస్తే కనుక, సాధకుల దృష్టిలోంచి చూస్తే కనుక తీవ్రంగా తర్ఫీదునిచ్చి అప్పటికే ఒక స్థాయికి చేరినటువంటి పరిపూర్ణతకి దగ్గరికి చేరిపోయినటువంటి మాస్టర్ గారికి గురువు అనుగ్రహం ద్వారా మాత్రమే వస్తుందనే నిరూపణగా మనందరికీ తెలియజెప్పడం కోసం బాబా ఆయనకి ఆత్మానుభూతిని ప్రసాదిస్తారు. ఆ తర్వాత బాబా గురించి ఏమి తెలియకుండానే ఇంత అనుభవం జరిగింది కదా, అసలు ఈయన ఎవరు అని అన్వేషిస్తూ ఇంకా అప్పటి నుంచి నాకు సాయి పిచ్చి పట్టింది, అప్పటి నుంచి ఆయన అనుగ్రహమే లేకుంటే 20 సంవత్సరాల పాటు సాయి పిచ్చి పట్టినట్టుగా ఈ గ్రంథం ఇన్ని సేకరించగలిగేవాడినే కాదు, ఇంతమందిని వాడిని కాదని మాస్టర్ గారే రాస్తారు. ఇంకా అక్కడి నుంచి మాస్టర్ గారు ఎవరెవరైతే బాబాని చూశారో వాళ్ళందరినీ షిరిడి వస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటంట. వెళ్ళి కూర్చొని అసలు బాబా ఏ రంగులో ఉండేవాళ్ళు, ఆయన స్కిన్ కలర్ ఏ కలర్లో ఉండేది, ఆయన కళ్ళల్లో కలర్ ఎలా ఉండేది, ఆయన ఎక్కువ నవ్వేవారు కాదా, ఏదైనా ఊత పదాలు ఉన్నాయా ఆయనకి,
ఆయన ఏం చేస్తూ ఉండేవారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తూ ఉండేవారు, మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి, ఇలా ప్రశ్నలు వేసేవారట. చాలా ప్రశ్నలు వేస్తే అసలు మీకున్న అసోసియేషన్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు జరిగిన అనుభవాలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, ఇట్లా ప్రశ్నలు వేసేవారట. మాస్టర్ గారు వేసిన ప్రశ్నలు చూసిన తర్వాత అవునయ్యా వీటన్నిటి గురించి ఆలోచించాలా మనం, అసలు ఆయన ఉన్నన్నాళ్ళు మాకు కూడా తెలియలేదు అసలు ఇవన్నీ గమనించాలని, ఆయన ఇంత గొప్పవాడు నువ్వు చెప్తే కానీ మాకు అర్థం కావట్లేదు అని అనేవారట చాలామంది. అందులో ఈయన తెలుగు, ఆయన అప్పుడు తెలుగు వాళ్ళు తక్కువ, షిరిడి వచ్చిన వాళ్ళు వెళ్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది కదా, అందుకని కొంతమంది ఏమో భయపడేవారట చెప్పడానికి, లీలల్ని అనుభవాల్ని చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు చాలామంది పల్లెటూరు వాళ్ళు, చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు. ముందరగానే ఈయన చాలా విద్యావంతుడు, వేరే భాషకు ప్రాంతానికి చెందినవాడు, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళట. అందుకని కొంతమంది సంసిద్ధతగానే ఉండేవాళ్ళు కాదట. చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే ఎప్పటికో నమ్మకం వచ్చాక కానీ చెప్పని వాళ్ళు ఉండేవాళ్ళట. కొంతమంది బయటికే పంపించేసేందుకు రెడీగా ఉండేవారట. ఒక్కొక్కసారి 4-5 రోజులు కూడా నేను వాళ్ళ ఇంటి బయట ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయని మాస్టర్ గారు చెప్పారనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఊరికెళ్తాం మేము, ఏదో ఒకటి సాకులు చెప్తూ ఉంటారు కదా చెప్పడానికి, అక్కడే కూర్చునేవారట మాస్టర్ గారు. వాళ్ళు తిరిగి వచ్చే వరకు, వాళ్ళు 4 సార్లు బయటికి వెళ్ళొచ్చి వాళ్ళకి నమ్మకం కలిగే వరకు చాలా ఓర్పుగా ఎన్నో అవమానాల్ని కూడా తట్టుకుని మాస్టర్ గారు ఆ లోపల తపన అలా ఉండేది. గ్రంథం రాద్దామనే ఉద్దేశం కాదు, బాబా గురించి తెలుసుకోవాలనేటటువంటి తపన. ఎంత విస్తారంగా వీలైతే అంత విస్తారంగా తెలుసుకోవాలన్న తపన. ఎట్లయితే మనకి చాలా ఇష్టమైన వ్యక్తి గురించి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. అందుకే కదా మనం ఎక్కువసేపు చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మనకి నచ్చిన హీరోలో లేకపోతే ఐకాన్స్ గురించి ఎంత విన్నా తనివి తీరదు మనకి, చూసారా? అది మనకి లౌకికంగా మనం గొప్ప అనుకునే, మన అజ్ఞానం వల్ల గొప్పగా అనుకునే వాళ్ళ మీదే మనకి అలా ఉంటే, బాబా అంతటి అనుభవం ఇచ్చాక మాస్టర్ గారికి విపరీతమైన తపనగా ఉండేది. ఏ కొంచెం చిన్న విషయం తెలిసినా కూడా చాలా పులకరింపుగా ఉండేది. అవన్నీ మాస్టర్ గారు రాసి పెట్టుకునేవారట. మళ్ళీ దాని నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కనుక్కోవడం, ఆ ఊరికి వెళ్ళటం, అక్కడ అసలు ఎలా అంటే ఎప్పుడెప్పుడు షిరిడి వెళ్ళిపోతామా, అక్కడికి వెళ్ళి అవన్నీ సేకరిద్దామా, ఇంకా తెలుసుకుందామా అని ఉండేది అనమాట. అందుకని ఆయన చాలా ప్రాంతాలకు ప్రయాణం చేశారు అప్పుడు ఈ లీలామృతం గురించి. ఎందుకని బాబా దగ్గరికి అప్పుడు వచ్చిన భక్తులు ఏ ఊళ్ళ నుంచో వచ్చేవాళ్ళు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉన్న మహాత్ముల్ని, అవధుల్ని వచ్చేవారు మాస్టర్ గారు. అలా ఎంత భారతదేశం అంతా తిరిగి మనకి పరిపూర్ణమైనటువంటి మహాత్ముల గురించి, కొంతమంది గురించి మాస్టర్ గారు చెప్పి తప్పకుండా మీరు వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. అట్లా అంతటి కృషితోటి వచ్చినటువంటి గ్రంథం సాయి లీలామృతం. అది కూడా బాబా మాస్టర్ గారు రాస్తారు. లీలామృతం ఇంకో రకం కొన్ని లీలలు కొన్ని గ్రంథాల్లో లేవు కాబట్టి అవి చాలా ముఖ్యమైన లీలలని అనిపించింది. కానీ ఈ లీలలన్నింటినీ కూర్చవలసిన తీరు వేరుగా ఉంటే బాబా పరిపూర్ణత్వం ఇంకా బాగా అర్థమవుతుంది జనాలకి అనిపించింది. అందుకని నేను ఈ గ్రంథం రాస్తున్నాను. ఎంతోమంది రాశారు కదా, మీరు ఎందుకు రాస్తున్నారని అడుగుతారేమో. ఎందుకనంటే బాబా గురించి ఇంకా వివరణ వేరేగా ఉంటే బాగుంటుంది అనిపించింది. అలాగే లీలల కూర్పు వేరుగా ఉంటే చక్కగా బాబా తత్వం అర్థమవుతుంది అనిపిస్తుంది. అందుకని అలా రాశాను అని రాస్తారు. రాసిన తర్వాత కూడా మాస్టర్ మొదట సాయి సంస్థానం వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సచ్చరిత్ర ఉండటం వల్ల వాళ్ళు బహుశా చాలామంది రాయటానికి తెచ్చుండొచ్చు. అందుకని వాళ్ళు వేయమన్నారట. అప్పుడు శివనేశం స్వామి ఏం చెప్పారంటే, నువ్వు వేయి, తప్పకుండా ఈ గ్రంథం చాలా ఉపయోగపడుతుంది చాలామందికి అని చెప్పారట. అదే సమయంలో మన లీలామృతంలో చదువుకుంటాం, కొంతమంది దక్షిణిచ్చి ముద్రణకి డబ్బులు ఇస్తారు. అప్పుడు బాబా లీలామృతం గ్రంథం మాస్టర్ గారు రాస్తారనమాట. రాసిన తర్వాత బాబా దగ్గర నుంచి ఆశీస్సులు వచ్చాయని కూడా మనకి శివనేశం స్వామి అనుభవం ద్వారా తెలుస్తుంది మనకి. అయితే ఇవాటి రోజున ఇప్పుడు జరుగుతున్నటువంటి మా లీలామృతం గురించి రాస్తూ మాస్టర్ గారు రాస్తారు. అది సాక్షాత్తు సాయినాథుడే, ఆయన అక్షర రూపమే అది. అదే కాకుండా నేను పెట్టుకున్నటువంటి పని కూడా అది అది రాసేసి లాస్ట్ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 7వ ముద్రణలో లాస్ట్ వాక్యం రాసిన తర్వాత కొంతసేపట్లోనే మాస్టర్ సమాధి చెందుతారు.
అలాగా ఆయన ఒక లెటర్లో కూడా రాస్తారు, ఇది నా జీవితంలో నేను చేయాలనుకున్న పని, ఇకపై చేయించుకోవాల్సింది బాబా చేస్తారు లీలంతా అని చెప్తారు. ఇవాళ రోజున లీలామృతం ఎంతమంది ఇళ్లల్లో ఉందో, ఎంతమంది చదువుతున్నారో, ఎంతమంది దానివల్ల భక్తులు అవుతున్నారో. అసలైన లీలలు ఇప్పుడు ఇంకా విస్తారంగా బాబా స్వరూపమే లీలామృతం అని నిరూపించేవిగా ఉంటున్నాయి కదా. అలాగా కాకపోతే ఏంటంటే ఆ గ్రంథాన్ని ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ కొన్ని ఉన్నాయి. ఎట్లా అంటే లీలామృతం రోజు ఎందుకు ఒకసారి చదివిన పుస్తకం మళ్ళీ చదవటం ఎందుకు అదే చదువుతూ ఉండాలి? ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా బాబా మీద, ఒకసారి చదివితే సరిపోతుంది కదా, ఎందుకు తిరిగి చదవమంటున్నారు అనేది ఒకటైతే, ఇంకోటి సచ్చరిత్ర ఉంది కదా, ఇప్పుడు లీలామృతం చదవాలా సచ్చరిత్ర పారాయణ చేయాలా అనే ప్రశ్న ఇంకొకటి. ఇంకోటి శ్రద్ధగా చదువుతూ ఉండటం వల్ల రోజుకి మొనాటనస్ అయిపోయి ఊరికేనే యాంత్రికంగా పారాయణ జరుగుతుంది, దాని మీద శ్రద్ధ కలగట్లేదు, కొన్నాళ్ళ తర్వాత ఆపేయాలనిపిస్తుంది, శ్రద్ధగా పారాయణ చేయలేకపోతున్నాను. ఇట్లాంటివి ప్రతి వాళ్ళం ఎదుర్కొంటున్నటువంటి కన్ఫ్యూజన్స్ కనుక వాటి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. మొదటిది సాయి లీలామృతం తిరిగి అసలు ఏ గ్రంథం అయినా సరే, మన మతంలోనే కాదు, భగవద్గీత పారాయణ చేసే వాళ్ళు ఉంటారు, రామాయణ భారత భాగవతాలు పారాయణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఖురాన్ పారాయణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బైబిల్ పారాయణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి మతంలోనూ పారాయణ అనేటటువంటి ముఖ్యమైన అంశంగా ఉండింది. సద్గురువులు ప్రసాదించినటువంటి బోధస్వరూపమైనటువంటి గ్రంథాలని, నిత్యనూతనమైనవి సనాతనమైనవి అనేటువంటి గ్రంథాలు. ఎట్లా అంటే అవి ఏ రోజు ఎవరు చదువుకున్నా సరే వాళ్ళ జీవితానికి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ అప్పటికప్పుడు బోధించేవిగా ఉంటాయి ఆ గ్రంథాలు. అలా చూడటం చేతవ్వాలంతే, ఇలా చూడాలని తెలిస్తే చాలు, దీని నుంచి మనం ఏం నేర్చుకుని ముందుకెళ్దాం అని ప్రయత్నిస్తామని మొదలైతే చాలు. ప్రతి వాక్యం ప్రతి అంశం మన జీవిత పరిస్థితిని అనుసరించి అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ని చూపిస్తూ పోతాయి. అయితే మనకేమవుతుందంటే ఒక గ్రంథం మొట్టమొదటిసారి చదివినప్పుడు ఒకలాంటి జనరల్గా మంచి గ్రంథాలు చదివినప్పుడు దానివల్ల ప్రభావితం అయ్యి ఆ ప్రభావం తాలూకు ఒక రకమైనటువంటి ఉత్సాహంలో ఉండి అసలు ఆ చదవటంలో మనకి కొన్ని మాత్రమే మనసుకి హత్తుకుంటాయి. తిరిగి చెప్పమంటే అంతా చెప్పలేము, అంత పులకించిన వాళ్ళని కూడా తిరిగి చెప్పలేము. అందుకనే ఏమవుతుందన్నమాట, ఒకసారికి ఫస్ట్ టైం చాలా బాగుంటుంది చదివినప్పుడు, గ్రంథం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది చదివినప్పుడు. బాబా మీద ఒకలాంటి భావం కలుగుతుంది, పవిత్రమైనటువంటి భావం, ఆయన చాలా గొప్పవాడని అనిపిస్తుంది. కొంతమందికి ఇది ఇంత బాగా రాశారు, ఈ రాసిన ఆయన ఎంత గొప్ప ఆయన అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చదివిన తర్వాత మొత్తం మనసుకి హత్తుకోదు, కొన్ని అట్లా మనకి టచ్ అయినవి కొన్ని చాలా హైలైట్ అవుతాయి. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఒక 7 సార్లు చదివేటప్పటికి దాని తాలూకు నూతనత్వం పోయి ప్రతి అంశము కొద్దో గొప్ప మన పై లేయర్ ఆఫ్ మెమరీలో ఉండటం మొదలెడుతుంది. ఇంకా ఆ తర్వాత నుంచి ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ లీల ఏమొస్తుందో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా నోటికి పదాలు కూడా వచ్చేస్తాయి ఇంకా కొన్ని ఎక్కువసార్లు చేస్తే. మనం వేరేది సైకిల్ తొక్కుతూ ఉంటే వేరే ఆలోచిస్తే ఎట్ట తొక్కగలమో, పారాయణ చేస్తూ కూడా వేరే ఆలోచిస్తూ పారాయణ చేసేయగలం. అసలు బాబా మీద దృష్టే లేకుండా ఆ రోజు పారాయణ అయిపోవచ్చు. ఎందుకని? మనస్సుకిను చేస్తున్న దానికి లింక్ తెగిపోయింది కనుక. కానీ మనకి తిరిగి చదువుకోమన్నది ఒకటి. అట్లా ప్రయత్నం శ్రద్ధగా చేద్దామని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మొత్తం అంతా శ్రద్ధగా చదవగలిగేటటువంటి కెపాసిటీ మనకు ఉండదు. ప్రయత్నం మాత్రం ఉంటుంది. ఉండడం వల్ల ఒకసారి కంటే ఒకసారి బెటర్ అవుతూ పోతుంది. సరిగ్గా పారాయణ చేస్తున్నట్టు గుర్తు ఏంటంటే ఒకసారి కంటే ఇంకోసారి కంటే ఇంకోసారి శ్రద్ధ పెరుగుతూ పోవాలన్నమాట. ఇంకా మనసుకు హత్తుకుంటూ పోవాలి. కానీ ఎక్కువ మందికి రివర్స్లో జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మన పరిస్థితి తెలుసు, మన ప్రయత్నం తెలుసు. కాబట్టి తిరిగి చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి కొత్త విషయం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూస్తే అరే ఈ పాయింట్ మనం ఎప్పుడు మిస్ అయ్యాం ఏంటి, పాయింట్స్ ఎన్నిసార్లు చదివినా చూడలేదేంటి అనే పాయింట్ తప్పకుండా ఉంటుంది. ఒకటి మళ్ళీ మనం తిరిగి రెండోది మాస్టర్ గారు ఏం చెప్పారంటే పారాయణ అంటే ఊరికేనే చదివేయటం కాదు, తర్వాత వాటి గురించి ఆలోచించాలి. మన ఖాళీ సమయం ఏదైతే ఉందో, మన అత్యవసరమైన పనుల్లో
అంతటా భగవంతుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడం కష్టమైన పనులు కొన్ని ఉంటాయి. అవి కాని సమయాలన్నీ నిజంగా దానికి ఉపయోగించవచ్చు, కానీ ఉపయోగించం. మన సంస్కారాలు అలా ఉండవు. ఆ సమయాన్ని దీనికి కేటాయిస్తే, స్మరించుకోవడానికి కేటాయిస్తే అసలైనటువంటి ఆ పనులు, తప్పించుకోలేమనుకున్న పనులు కూడా ఎట్లా బాబా స్మరణతో చేసుకోవాలనేటటువంటి సులువు తెలుస్తుంది. ఒకటైతే మన ఖాళీ సమయం అంతా సద్భావనలతోటి, సత్సాంగత్యంతో నిండిపోతుంది అన్నమాట. నిండడం వల్ల ఏమవుతుంది, మన సాంగత్యం అందులో ఉన్నటువంటి బోధలతోటి, ఆ బాబాతోటి, ఆయన చెప్పినటువంటి విషయాలతోటి, ఆయన లీలలతోటి మనసు నిండి ఆయనతో ఎప్పుడైతే స్మరణ నడుస్తుందో సన్నిధి అనుభవం అవుతుంది. మన ఖాళీ సమయం అంతా భగవంతుని సన్నిధిలో ఉండటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మనకు ఆ రోజు జరిగినటువంటి మన ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాల్లో బాబా ఏం చెప్పారు, మనం ఎలా ఉన్నాం అనే కంపారిజన్ వల్ల మనం ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అనే విషయం స్పష్టంగా తెలియటం మొదలెడుతుంది. అందుకని తిరిగి చదువుకోవడం. ఎందుకంటే మనకి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాబా బోధ, లీల, అనుభవం అన్నీ గుర్తొచ్చి మనలో మార్పు రావడానికి డైరెక్షన్ కరెక్ట్గా తెలుస్తుంది. అరే మనకి అనవసరంగా కోపం వస్తుంది, బాబాకి నచ్చదు కదా, బాబా ఇలా ఆలోచించుకోమన్నారు, అసూయ వస్తుంది, అసూయ అసలు చాలా అనవసరం రాశారే మాస్టర్ గారు, ఎందుకు రాశారు అని ఆలోచించాలి. వాటిని పక్కకు తోసేయకూడదు. లీలామృతం చదివేటప్పుడు ఒకటి పారాయణ కోసం హడావుడిగా చదవవలసి వచ్చినా సరే, ఖాళీ సమయాల్లో తిరిగి స్మరించుకునేటప్పుడు ఒక్కొక్క దాని గురించి సాధ్యమైనంత విశ్లేషించుకుంటూ ఆలోచించుకుంటే మనకి నెక్స్ట్ దేన్ని వెతుక్కుంటూ ఆ గ్రంథం చదువుకోవాలనేది అర్థమవుతుంది. ఒకవేళ ఆ గ్రంథంలో డైరెక్ట్గా మనకు వచ్చినటువంటి సమస్యలకి సమాధానం దొరక్కపోతే మాస్టర్ గారి ఇతర గ్రంథాల్లో తప్పకుండా దొరుకుతుంది. అందులో కూడా దొరకలేదనుకోండి, మాస్టర్ గారు చెప్పినటువంటి మహాత్ముల గ్రంథాల్లో తప్పకుండా మనకు తగినట్టుగా, మనకి అన్నిట్లోనే అన్ని బోధలు ఉంటాయి, కానీ మనకు తగినట్టుగా, మన సందర్భానికి తగిన ఒక్కొక్క లీల జరిగిన ఒక్కొక్కరు చెప్పే విధానం, ఒక్కొక్క మహాత్ముడు దాన్ని సరిదిద్దే విధానం ఒక్కొక్కరికి పడుతుంది. అలాగే బాబా చేసినటువంటి లీలలు, బోధలు కూడా ఒక్కొక్క సమయంలో పట్టినట్టుగా ఇంకో సమయంలో పట్టవు మనకి. కాబట్టి ఇన్ని రకాల ఇంపర్ఫెక్షన్స్ ఉన్నటువంటి మనకి తిరిగి చదువుకుంటూ ఉంటే తప్ప వేరే నిష్కృతే లేదు. ఎందుకంటే చదవడం అయితే చదువుతాం, కానీ మనసును పట్టించుకొని చదివే కెపాసిటీ లేదు కదా. శ్రద్ధగా పొదుగుకులు ఉండేటటువంటి పరిణతి రాలేదు కనుక, ఆ పరిణతి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మనకి తిరిగి పారాయణ చేస్తుంటే ఇంకా ఆయనతో ఉండటం, పైగా మానసికంగా ఆయనతో నివసిస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తే మనం వాళ్ళ ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం స్మరణలో దాన్ని తలుచుకోవడం, విశ్లేషించుకోవడం, బాబాని స్మరించడం జరుగుతూ ఉంటే ఆయనతో సంపర్కం ఎక్కువసేపు పెరుగుతుంది. పెరగటం ద్వారా ఆ సన్నిధిలో ఉన్నటువంటి ఫలితం మనకు వస్తుంది. అందుకని తిరిగి పారాయణ చేయమన్నారు. అప్పుడు ఇంకొక సమస్య వచ్చింది. ఏంటంటే సాయి సచ్చరిత్ర ఉంది, సాయి లీలామృతం గ్రంథం ఉంది, రెండు పారాయణ గ్రంథాలే. ఇప్పుడు ఏది పారాయణ చేయాలి? ఏదైనా పారాయణ చేయొచ్చు. కాకపోతే నా అభిప్రాయం మాత్రం ఏంటంటే, సచ్చరిత్ర పారాయణ చేస్తున్న వాళ్ళైనా సరే పక్కన లీలామృతం తిరిగి చదువుకుంటూ ఉంటే సచ్చరిత్ర అర్థమయ్యే తీరే వేరుగా ఉంటుంది. అప్పుడు అది మన జీవితానికి రిలవెన్స్ తీసుకొచ్చి మనలో బాబా ఆశించినటువంటి మార్పు రావడానికి దోహదపడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే, పారాయణ అసలు ఎందుకు చేయాలి, ఏం చేయాలి, లేకపోతే ఈ లీల బాబా ఎందుకు చేశారనేటటువంటి వివరణ, మాస్టర్ గారు ఇచ్చిన వివరణ మనకి చాలా దగ్గరగా ఉంటుంది. మన మానసిక పరిస్థితిని సరిదిద్దేందుకు వీలుగా ఉంటుంది. దానికి తోడు మాస్టర్ రాసినటువంటి ప్రబోధామృతం, సాయి సన్నిధి, ప్రవచనాల గ్రంథం, వీటిని చదివితే ఏమవుతుంది, సాయిని ఎందుకు ఎలా సేవించాలి, షిరిడి హారతుల్లో ఇంట్రడక్షను, పూజల ఇంట్రడక్షను, సత్సంగం భజన అసలు ఎలా చేసుకోవాలి, వీటన్నిటిని చదువుకుంటే ఏమవుతుందంటే షిరిడి క్షేత్ర సందర్శనం, అవన్నీ కలిపి పరిపూర్ణతగా ఏమవుతుందంటే మన సచ్చరిత్ర చదువుకున్నా సరే దాని తాలూకు అనుభూతిని పరిపూర్ణంగా కలిగిస్తాయి. కాబట్టి లీలామృతం పక్కన పారాయణ చేస్తూ సచ్చరిత్ర పారాయణ చేయాలి. లేదా సచ్చరిత్ర పారాయణ నియమంగా పెట్టుకున్న వాళ్ళు పక్కన లీలామృతం కంటిన్యూస్గా చదువుకునేందుకు ఒక ప్రణాళిక వేసుకుంటే సచ్చరిత్ర ఇంకా బాగా అర్థమవుతుంది. సాయి లీలామృతమే పారాయణ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే సచ్చరిత్రలో ఉన్న అంశాలన్నీ దీంట్లో కూడా ఉన్నాయి కనుక.
అందుకనే మాస్టర్ గారు దాన్ని గౌరవించే మన పత్రికలో అది సీరియల్ లాగా వచ్చింది మనకి సచ్చరిత్ర. కాబట్టి బాబా గురించి నిజంగా మనకి ఇష్టం ఉందనే దానికి లెక్క మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఇంకా ఇంకా విస్తారంగా మన సద్గురు గురించి తెలుసుకోవాలనిపిస్తేనే అది నిజమైన ఇష్టం ఉన్నట్టు. లేకపోతే అదొక ఫ్యాన్సీ లాగా ఇష్టం ఉండటం పెద్ద విషయం కాదు. లేదా మన ఇన్సెక్యూరిటీకి ఒక అండలాగా, ఒక పెద్దలాగా, అంటే మనం ఏ తప్పులైనా చేసి వస్తాం, మన కోరికలు తీర్చాలి. మనం కాసేపు పారాయణ చేస్తే కోరిక తీర్చాలి. మనం ఏం మారాం. ఈ పారాయణ ఇది చేశాం కాబట్టి చేయాలి, ఇన్ని రోజులు బట్టి సేవిస్తున్నాం కాబట్టి మనం అడిగినవన్నీ చేయాలి. మనం గురువు అనే పేరు అంటున్నాం కానీ నిజానికి మనం అట్లా చూడట్లేదు, ఆయన ట్రీట్ చేయట్లేదు. మనం ఆయన నుంచి ఏమి నేర్చుకోవాలనుకోవట్లా, మనకి పనులు చేసే పెట్టేటటువంటి వ్యక్తిగా చూస్తున్నాం, మనం శక్తిగా. ఎందుకు చేస్తున్నాడు అనేది మనకు తెలియకపోతే, మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు అనేది మనకు తెలియకపోతే బాబానే చెప్పారు, 1-2 సార్లు హెచ్చరిస్తాను, లేకుంటే నీ కర్మకి నీకు విడుస్తానని. కాబట్టి ఆయన కోరికలు ఎందుకు తీరుస్తానని చెప్పారంటే బాబానే చెప్పారు. అది మొదట్లో కోరికల కోసం, కష్టాలు తీర్చుకోవడం కోసం వస్తారు. అవి తీరాక జీవితంలో స్థాయి చిక్కాక తను అనుసరించి సన్మార్గానికి వస్తారు. స్థాయి అయితే చిక్కుతుంది, కానీ తర్వాత సన్మార్గం సంగతి ఏంటి? అట్లాంటప్పుడు ఆ స్థాయి అనర్హత, మన అర్హులం కాకుండా పోతాం. కాబట్టి కొన్నాళ్ళు పోయాక కొన్ని జరిగి కొన్ని జరగకుండా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి క్లారిటీని మనం పెంచుకోలేదు కనుక. ఇంకప్పుడు గుర్తించాలన్నమాట, మనకు భావం చెదురుతోంది అంటే మన బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు, మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. గ్రంథం చదివామే కానీ అర్థం చేసుకోలేదు. బాబా అంటే ఇష్టం అన్నాం కానీ అసలు ఆయన అంటే ఏంటో చూడలేదు. ఆయన అసలు ఎందుకు అవతరించారో, మనకి ఆయనతో సంబంధం ఏమిటో, మన దాకా ఆయన గ్రంథం ఎందుకు వచ్చిందో, ఆయన మనకెందుకు పరిచయం అయ్యారో, మనకెందుకు కొద్దో గొప్ప ఇష్టం కలిగిందో, దాన్ని కనుక తెలుసుకోకపోతే ఏమవుతుందంటే ఎంతో కాలం పట్టదు. ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది, కూడా పోయే అవకాశం ఉంది. అందుకని అటు మంచి వైపు బాబా ఆశించినటువంటి సన్మార్గం వైపు వెళ్ళడం కోసం మనం ఎట్లయితే పిల్లాడు బాగా చదువుకోవడం కోసం ఒకరోజు పార్కుకి తీసుకెళ్తాం, ఒక ఐస్ క్రీమ్ కొని పెడతాం, ఒక చాక్లెట్ కొని పెడతాం, కాసేపు ఆడిస్తాం. ఎందుకు? చదువుకునేటటువంటి కష్టం చేస్తున్నాడు కాబట్టి సంతోషంతో వాళ్ళకి చేస్తాం, లేదా చేస్తాడనేటటువంటి ఆశతో చేస్తాం. అదే చేస్తూ ఉండం కదా. చదువుతారనే, ఇది తెలుసుకుంటారనేటటువంటి వీళ్ళు నైతికంగా అభివృద్ధి చెందుతారని అనుకున్నారు కాబట్టే ఆ గ్రంథం మన చేతుల్లోకి వచ్చింది, బాబా మనకు పరిచయం అయ్యారు. ఎందుకంటే ఆయన అవతరించింది అందుకు కనుక. అది అందుకుని మనం సన్మార్గం వైపు వెళ్తూ ఉంటే, మనం బాగా చదువుతున్న పిల్లాడికి ఎట్లయితే అన్నీ సమకూర్చి అది డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటామో, అట్లా బాబా కూడా అదే పనిచేస్తారు. దానికి తోడు ఎంతటి కష్టాన్నైనా సరే భరించడం కాదు, అసలు భరించాల్సిన అవసరమే లేనటువంటి మానసిక స్థితిని, కష్టం ఉండటం, మనలో ఉండేటటువంటి అశాంతి అనేటువంటి కలగకుండా ఉండేటటువంటి స్థితి రావటం అనేటటువంటి స్థితిని ప్రసాదించి మన ప్రారంధాన్ని మనకు తెలియకుండానే తొలగిస్తారు. అందుకే గురుచరిత్ర ఒక వాక్యం వస్తుంది, ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్న ప్రారంభకర్మ అయినటువంటి సుఖదుఖాలు ఉన్నప్పటికీ నన్ను అనుసరించిన వాడు సన్మార్గానికి వస్తాడంటే ఉండటానికి ఉంటాయి ప్రారంధవశాన, వీడికి ఉండవు. వీడికి రావాల్సినటువంటి పరిణతి వచ్చేస్తుంది. కానీ చూడ్డానికి నాంపల్లి బాబా కాలు మించి వ్యాన్ వెళ్తుంది, రమణ మహర్షికి క్యాన్సర్ వస్తుంది, రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ వస్తుంది, మహాత్ములు కూడా కష్టాలు అనుభవిస్తున్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ తీరు చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళకి ఆ జబ్బుకి సంబంధమే లేదని. మన నొప్పి పుట్టినప్పుడు అబ్బా అన్నారుగా అందరూ, అబ్బా వరకే అంటారు, మనలాగా అనుకోరు. కానీ వాళ్ళ ఏమాత్రం అధైర్యపడకపోవడంతో పాటు అసలు దాంతో సంబంధం లేనంత నిత్యనూతనంగా ఉండటం, అదేదో పక్క వాళ్ళకి వచ్చినట్టుగా ఉంటుంది వాళ్ళ తీరు చూస్తేనే. దానికి మానసికమైనటువంటి అస్సలు బాధ వాళ్ళు అనుభవించకపోగా ఎప్పుడు ఉన్నంత ఫ్రెష్గా ఉంటారు. అప్పుడు వ్రణమే వస్తే ఇంకోటి వస్తే ఎలాగా ఉంటుంది వాళ్ళకి.
మనకి పెద్ద పక్కన ఎవడికో ఏదో అవుతుంది అనుకోండి, మనకి పట్టదనుకోండి, మనకేం సంబంధం లాగా. కాబట్టి ఏమవుతుందంటే, అందుకని అటువంటి పరిణతి మనందరికీ అవసరం నిజానికి. దానికోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మనకి ఏదైనా కష్టం రాగానే విపరీతమైన బాధ కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. అసలు కష్టమే లేకుండా కూడా బాధ కలుగుతుంది, అది వేరే సంగతి. గుర్తు తెచ్చుకుంటే చాలా బాధ కలుగుతుంది. అట్లాంటి బలహీనమైన మనకి ఎంత కష్టం వచ్చినా సరే నిలదొక్కుకోవడం కూడా కాదు, అసలు అనుభవించం. అటువంటి స్థితి, పరిణతి కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి బాబా అవతరణ, ఆయన బోధలు, అవి మనం చదువుకునేటటువంటి అవకాశం కలగటం. నాకు పారాయణ చేసుకునేటప్పుడు మొనాటనెస్ అవుతుందని మాస్టర్ గారిని ఒకళ్ళిద్దరు అడిగినప్పుడు నా సమక్షంలో చెప్పినటువంటి అంశాలు, అమ్మగారితో మాట్లాడినప్పుడు నాకు ఉపయోగపడినటువంటివి మీతో పంచుకుంటాను. ఏంటంటే, పారాయణ తెరవక ముందే అసలు ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా మనం అసలు మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి, మనం అసలు ఎట్లాంటి వాళ్ళం, మనకి అంతటి మహాత్ముడి పరిచయం అవటానికి మనం ఏ అర్హత కలిగి ఉన్నాం అనేది ఎప్పుడు స్ఫురణలో పెట్టుకోమని ఒకటి చెప్పేవారు అమ్మగారు. దానివల్ల ప్రతిసారి గ్రంథం ముట్టుకున్నప్పుడల్లా ఆయన అనుగ్రహం వల్ల ఆ గ్రంథం మన చేతికి వచ్చింది తప్పిస్తే మన సామర్థ్యం ఏం లేదని ముందర అట్లాంటి ఆలోచన రాగానే ఆ పుస్తకం పట్ల ఆ గ్రంథం పట్ల మన దృక్పథం మార్పుతోటి మొదలవుతాం. ఆ తర్వాత అంతటి మహాత్ముడు ఎక్కడ దత్తస్వామి దగ్గర నుంచి మహాత్ములందరూ పరంపర వస్తే, బాబా వస్తే, మాస్టర్ వస్తే మన చేతి దాకా గ్రంథం రావటం, ఇవాళ మనం చదివేందుకు మనం బతికుండటం, మన సామర్థ్యాలన్నీ పనిచేయటం దాకా జరుగుతున్నటువంటి లీల, అనుగ్రహం, దాన్ని ఒకసారి వీలైనప్పుడల్లా స్మరించుకోమన్నారు. ఎందుకంటే మనం గ్రంథం తీసేటప్పుడు జనరల్గా ఏదో హడావిడిలో తీస్తాం. పొద్దున్నే పారాయణ అయిపించేయాలను, పారాయణ అయితే కానీ టిఫిన్ తినమను, ఇట్లాంటివి మనకు ఉంటాయి కాబట్టి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలను, ఏదో హడావిడిలో తీస్తాం కాబట్టి ముందరంత స్మరణ చేసుకునే అవకాశం ఉండదు. కనుక తిరిగి ఎప్పుడైనా సరే ఆ ఆలోచనని ఎలైవ్గా పెట్టుకోవాలి, మనసులో సజీవంగా ఉంచుకోవాలి. దానికి ఎంత ఆత్మవిమర్శ చేసుకుంటే మాత్రం అది అంత సజీవంగా ఉంటుంది. ఎప్పుడు ఆ వినమ్రత అనేది పోకూడదు. అదొకటి. అంటే అది పుస్తకమే కదా అని మాత్రం అనిపించకూడదు. పుస్తకమే కదా అనిపించకుండా ఉండాలంటే దాన్ని అట్లా ట్రీటే చేయకూడదు. ఒకటి మన లోపల జరిగేటటువంటి ఈ ఆలోచన, ఈ మహాత్ముల లీల వలన ఇవాళ రోజున మనకి ఈ గ్రంథం రావటం, ఎంతమంది మహాత్ముల పరంపర ఉందో ఆ అనుగ్రహం, ఆ లీల అప్పుడు బాబా అవతరణ దగ్గర నుంచి ఇవాళ మన గ్రంథం చేతికొచ్చేదాకా లీల కదా జరుగుతోంది. ఆ లీలను గురించి తిరిగి మనసులో స్మరించుకోవడం, ఆ తర్వాత ఆ గ్రంథాన్ని పట్టుకునే తీరు, దాన్ని పెట్టుకునే తీరు దగ్గర సగౌరవంగా పెట్టుకోవడం, పవిత్రంగా ఉంచుకోవడం. మన ఇంట్లో ఒక మహాత్ముడు వచ్చి కూర్చున్నాడు అనుకుందాం, ఇంట్లో దత్తస్వామి వచ్చి కూర్చున్నారు, లేకపోతే ఒక ఋషి వచ్చి కూర్చున్నారు అనుకుందాం, వెంటనే మనం పవిత్రమైన చోటుకి వెళ్తున్నట్టుగా ఎట్లయితే భావన కలిగి ఉంటామో అట్లాగా ఆ గ్రంథాన్ని, బాబా ఫోటోని, ఇంట్లో ఉన్నటువంటి బాబా ఫోటోని, మహాత్ముల ఫోటోల్ని, ఆ గ్రంథాన్ని కూడా అట్లాంటి భావంతో ఉంచుకోవాలి. దాన్ని ఎంత హైగా పెడతామో మన శ్రద్ధ అంతగా నిలుస్తుంది. ఆ తర్వాత ఆ గ్రంథం ఓపెన్ చేయంగానే మాస్టర్ గారి ఫోటో ఉంటుంది. ఆయన ఎంత గొప్పవాడో తలుచుకుని నమస్కారం చేయడం. బాబా ఫోటో ఉంటుంది, మాస్టర్ ఫోటో ఉంటుంది, నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం షిరిడీలోకి ఎంటర్ అవుతున్నాం. గ్రంథం తీయంగానే ఒక పక్క మాస్టర్ గారు మనకు బోధిస్తున్నారు, ఆ గ్రంథం రూపంలో, అక్షరాల రూపంలో, పదాల రూపంలో మనకు బోధిస్తున్నారు. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఆ బోధిస్తున్నది మాస్టర్, చదువుతున్నది బాబా విషయం. ఎక్కడి విషయాలు? షిరిడీలో ఆయన కూర్చుని ఉండగా ఆయన చెప్పినటువంటి బోధలు, లీలలు అక్కడే ఉండి మనం అనుభవిస్తూ చదవటం. ఆ తర్వాత ప్రతి వాక్యం మాస్టర్ గారు చెప్తున్నట్టుగా భావన చేసుకోవడం. ఇది ఇన్ కాంబినేషన్ వాడుకోవచ్చు. ఒకటి మనం అక్కడ ఉంటే, షిరిడీలో ఉంటే, అక్కడ బాబా మన ఎదురుకుండానే అలీల చేస్తూ ఉంటే మనం చూస్తున్నట్టుగా భావన చేయడం. మనకే ఆ లీల జరుగుతుంటే మనమైతే ఎట్లా రియాక్ట్ అయ్యేవాళ్ళం, బాబా అప్పుడు ఎలా కరెక్ట్ చేసేవారు,
అని భావన చేసుకోవడం. ఇంకోటి మాస్టర్ గారు అక్కడే షిరిడీలో బాబా లీల జరుగుతుంటే మనకి రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నట్టుగా భావన చేసుకోవడం. ఇట్లా ఆలోచిస్తూ కనుక చదివితే మనం అలా హరీభరీగా చదవం అసలు. ఒకవేళ మొదట్లో చదువుతూ ఉన్న ఇది పక్కన తోస్తే కానీ అలా చదవలేము. ఈ భావాలన్నిటి పక్కనకి తోస్తే కానీ మనం గడగడ చదువుకుంటూ అర్థం చేసుకోకుండా చదవటం ఉండదు. అట్లా చదవవలసి వచ్చినా మనలో గిల్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే మనం నిజంగా సాయిలీలామృతానికి అయితే మాత్రం మనకి నియమాలు లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చు. అంటే స్థిమితంగా చదవటానికి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఎప్పుడో ఒకరోజు ఇంట్లో పెళ్ళైతే తప్ప. మిగతా అందరం మనకు కుదరట్లేదు అని మనం అనుకుంటున్నది నిజంగా కుదరకపోవడం కాదు. అది మనకు చచ్చిన అట్లాంటి పనులు కంపల్షన్ అన్న పనులు ఏవి చేయబుద్ధి కాదు. ఫస్ట్ కంపల్షన్ అనేటప్పటికే దానిలో ఉన్నటువంటి మాధుర్యం పోతుంది. చెయ్యాలి అనేది ఎంత మినిమైజ్ చేస్తామంటే, ఎంత ఫాస్ట్గా తప్పదు కాబట్టి, మన కోరిక మీద చాలా ఇష్టం ఉంది కాబట్టి ఆ కోరిక మీద ఇష్టం మీద ఇది గడగడ చదవటమే తప్పిస్తే అసలు దాని హృదయానికి పట్టించుకోవాలని కూడా తెలియదు చాలామందికి. అందుకని ఎన్ని నెంబర్ చేసామనేది ఇంపార్టెంట్ అవుతుంది చాలామందికి. అన్ని నెంబర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నెంబర్కి ఒక టార్గెట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఆ టార్గెట్ డేట్ పెట్టుకుంటే ఎస్పెషలీ ఏమవుతుందంటే అస్సలు హృదయానికి పట్టించుకునే దాని మీద ఫోకస్ ఏమి ఉండదు. అట్లా చేయకూడదా అంటే, ఒకవేళ అట్లా చేస్తే చేసుకోవచ్చు, ఏదో మొక్కులు పెట్టుకుంటే చేస్తారనుకోండి. కానీ దానికి పర్యవసానంగా మిగతా టైంలో మనం ఆలోచించుకునే తీరాలి. అట్లా చదవమని మా బాబా మాస్టర్ గారు చెప్పలా. 108 పారాయణలు చేస్తానంటే శ్రద్ధగా 108 పారాయణలు చేస్తాననేది మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. మాస్టర్ చెప్పింది అది. అందుకని ఏంటంటే శ్రద్ధగా 108 పారాయణలు అవ్వకుండా ఫాస్ట్గా అవుతుంటే ఫాస్ట్గా మాస్టర్ చెప్పినట్టు చేయట్లేదు, మనం పెట్టుకున్నాం ఈ టార్గెట్ అని గుర్తుపెట్టుకోవాలి. దానికి కాంపెన్సేషన్గా ఏం చేసుకోవాలో చూసుకోవాలి. ఆ గిల్ట్ పెరగనియాలి లోపల. ఆ గిల్ట్ని తోసేయకూడదు. గిల్ట్ని పెరగనిస్తే గిల్టే మనల్ని బాగు చేస్తుంది. ఏదో ఒకరోజు ఇట్లా కాదు కదా, ఏంటిది అనిపిస్తుంది. అంతటి మహాత్ముడు మన గ్రంథం రూపంలో చేతిలోకి వస్తే ఇలాగా చదివేది, ఇలాగా ఉంచేదని మనకు అనిపిస్తుంది కదా, అనిపించనియాలి. ఆ అనిపించనిస్తే మనం బాగుపడతాం. ఎట్ట కుదురుతుంది మనకి, ఇట్టా తప్ప కుదరదు కదా అనుకుంటే కాలక్షేపం ఎంత చేస్తామో చూసుకుంటే ఆ కాలక్షేపంలో మన అంత గిల్ట్ ఫీల్ అవ్వటం నేర్చుకోవాలి. అంటే మన తప్పు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుని అది ఎంతటి పరిస్థితితో మాస్టర్ గ్రంథాలన్నీ చదివితే కూడా మనకు అర్థమవుతుంది. మనకున్న కాలం కానీ సమయం కానీ మనకి ఎంత వాల్యుబుల్ జీవితం, మనకి చాలా విలువైంది జీవితం. ఆ జీవితపు అనుభూతిని చాలా బాగుండేలా చేసేటటువంటి గ్రంథాలు అవి. అది ఎప్పటికీ నేర్చుకోకపోతే ఎప్పటికీ బాగుండంగా మనకి చేత కాదు. అది నేర్చుకోకపోతే ఎప్పటికీ బాగుండం. కాబట్టి ఎట్లా శ్రద్ధగా చదవాలి, నేను ఫాస్ట్గానే చదవాలి కానీ శ్రద్ధగా చదవాలి అనుకున్నాం అనుకోండి, అందుకు ఉపాయాలు మన మనస్సే ఆలోచిస్తుంది కూడా. అటు దృష్టి పెట్టాలి. తెలివి తక్కువ వాళ్ళం ఎవరంగా నేను చెప్పిన కంటే ఇంకా మంచి ఐడియాస్ మీకు రావచ్చు. మాస్టర్ గారు ఎప్పుడు అన్నారు, ఉత్తమమైన భావం, ఇంకా మంచి భావం వస్తే హాయిగా అదే చేసుకోండి. ఎట్లయితే ఏమి, మనకి శ్రద్ధగా పారాయణ నడవాలంటే ఏం మార్చుకుందామో చూసుకోవాలి. కాలక్షేపాలు మార్చుదామా, పాటలు ఇష్టమైతే వేరే రకం పాటలు విందామా, ఫోన్ చూడటం ఇష్టమైతే వేరే రకమైన చూద్దామా, ఏం చేస్తే రేపు పారాయణ బాగా జరుగుతుంది, లేదా స్మరణ బాగా జరుగుతుంది, లేదా నిజంగా ఇది ట్రూత్ కాబట్టి మన జీవితాల్లో జరుగుతున్నటువంటి అద్భుతం కాబట్టి ఆ అద్భుతాన్ని అంగీకరించేటటువంటి మానసిక పరిస్థితి లేకపోతే ఏమవుతుందంటే, మనకి ఏవైతే లేవో వాటి గురించి ఏడ్చుకోవడంలోనే జీవితం గడిచిపోతుంది. ఇంత లీలామృతం గ్రంథం వచ్చి, ఇంత మహాత్ములు మనకి తెలిసిన తర్వాత, ఇంత మార్గం కూడా వచ్చిన తర్వాత చాలా మటుకు గ్రంథాలు చాలామంది ఇళ్లలో షెల్ఫ్స్లోనే ఉంటాయి. ఒక పక్క సెల్ ఫోన్లో సినిమాలు వెళ్ళిపోతుంటాయి, ఇంకోటి వెళ్ళిపోతుంటుంది, జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా అవి అట్లాగే ఉంటాయి. కాబట్టి ఎప్పటికీ అవి తెరిచే అవకాశం రాదు, ముసలాలం అయిపోతాం. రమ్మంటే రాదు కదా మళ్ళీ. కాబట్టి ఏంటంటే
మనకి ఆల్రెడీ ఎంతో తప్పిస్తే కానీ దొరకదని మనకి చెప్పారు కనుక, మనకి ఆ విషయం తెలుసు కనుక, మనకి చాలా విషయాలు చాలా కృషి చేసి తప్పించినవి దొరికినవి మనకి జీవితాల్లో చిన్న చిన్నవి ఉంటాయి. కనుక దాన్ని సద్వినియోగపరచుకోవడమే అత్యంత తెలివైన పని. అందుకని నాకు అనిపించేది ఏంటంటే, అసలు మాస్టర్ గారు కానీ బాబా కానీ వీళ్ళందరూ పరిచయం అయ్యాక మనకు అదే మెయిన్. మిగతావన్నీ అది సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడేవిగా ఉండాలి. వృత్తి కానీ, కాలక్షేపాలు కానీ, ఇంకోటి కానీ, పరిచయాలు కానీ, ఏవైనా. ఎందుకంటే రుణానుబంధం కొద్దీ వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు, ఏం పర్వాలేదు. అవకాశం మాత్రం రానే రాదుగా. మళ్ళీ సద్వినియోగపరచుకోకపోతే రాదు. కాబట్టి తగిన శ్రద్ధతో మనకు వచ్చినటువంటి గ్రంథం ఎంత గొప్పదో చూసుకుంటూ, మనసుకు పట్టించుకుంటూ కాసేపు టక్కటక్క నడిచిపోతే నడిచిపోనివ్వండి, కానీ ఒక కాసేపు తీసి ఒక పేరానే చదివి దాని గురించి తీవ్రంగా ఆలోచించండి. ఇవాళ అసలు నేను ఏం చదివాను మళ్ళీ తిరిగి చెప్తున్నాను. అమ్మగారు ఒకసారి చెప్పారనమాట, గుర్తుపెట్టుకోకుండా చదవాలి. నిన్నటిదాకా ఏం చదివాము అనేది గుర్తుపెట్టుకోకుండా చదవాలి. ఒక 10 సార్లు చదివాక ఏమవుతుంది తెలుసా, అన్నీ చదివినట్టే ఉంటాయి. ఎక్కడ ఆపాము అర్థం కాదు. నీకు ఎక్కడ గుర్తొచ్చింది అక్కడి వరకే శ్రద్ధగా నడిచింది పారాయణ. అక్కడి నుంచి జరగలేదు, అక్కడి నుంచి మొదలెట్టన్నారు. మరి నేను మర్చిపోయాను, ఎక్కడ దాకా చదివాను మర్చిపోయాను అన్నాను. నేను చదివిన దాంట్లో ఎక్కడి దాకా గుర్తుంది, పలానా నీళ్ళు దాకా గుర్తుంది. అయితే అక్కడి వరకే జరిగింది పారాయణ, అక్కడి నుంచి చదువు. అట్లా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే, మనకి పూర్వ అభ్యాసం వలన మనకు అంత బాగా పట్టు దొరకదు. ఎంత భక్తిగా శ్రద్ధగా చేద్దాం అనుకుంటున్నా సరే, కాతే ఏంటంటే ఆ ప్రయత్నం చేస్తుంటే మాత్రం బెటర్ అవుతూ పోతూ ఉంటాం. ఒక సంవత్సరం క్రితం చేసిన శ్రద్ధకిను ఇప్పుడు చేసిన శ్రద్ధకి మార్పు వస్తుంది. అట్లా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనకు మార్పు తెలుస్తుంది. ప్రయత్నం మాత్రం ఆపకపోతే, ప్రయత్నం చేయలేదనుకోండి, రివర్స్లో డిఫరెన్స్ తెలుస్తుంది. పోయిన సంవత్సరం కంటే ఈసారి తక్కువ శ్రద్ధగా చేస్తుంటాం, ఇంకోసారి ఒక సంవత్సరం మానేస్తాం, ఒకసారి ఒక సంవత్సరం చేయలేదని బాధపడతాం, ఆ తర్వాత ఎట్టా కుదురుతుందిలే అనుకుంటాం, ఆ తర్వాత వీళ్ళు ఎలా చేస్తున్నారు పారాయణ అనిపిస్తుంటుంది. అట్లాగా మాస్టర్ గారు చెప్పినటువంటి అత్యంత ముఖ్యమైన వాటిల్లో గురు చరిత్ర, లీలామృతం, ఇతర గ్రంథాల మహాత్ముల చరిత్రలు చదువుకోవడం, మహాత్ముల దర్శనం చేసుకోవడం, అలాగే సత్సంగాలు చేసుకోవడం. ప్రతి వాళ్ళం ఇంట్లో మన స్థాయిలో మనం స్టార్ట్ చేసేసుకోవాలి. మా ఆచార మార్గంలో ఉన్నామంటే సత్సంగం చేసుకున్నాం అన్నామంటే, మన పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, కిందింటి వాళ్ళని, పైనింటి వాళ్ళని పిలుచుకోవడం. వస్తారు లేకపోతే లేదు. గ్రంథం తీసి చదవటం, ఆషాఢ భజన ఆన్ చేయడం, పలకడం, వారానికి ఒక్కసారి. ఇవేమవుతాయంటే ఒకదానికొకటి లింక్డ్. మనం సత్సంగం చేసుకున్న తర్వాత మన్నాడు పారాయణ బాగా జరుగుతుంది. ఒక యాత్రకి వెళ్ళాము, అక్కడ పారాయణ బాగా జరుగుతుంది. ఇంట్లో ఏమైంది, వాళ్ళు లేరా, కానీ మనకు ఉండరు, అది ప్రాబ్లం. అయితే ఏంటంటే ఏ ఒక్క పిచ్చిలోనూ పడకూడదు. మాస్టర్ చెప్తే వీటన్నిటి యూనిక్ కాంబినేషన్ ప్రతి వాళ్ళు సెట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఎవరి ప్రయాణం వాళ్ళది కనుక పారాయణ మాత్రమే చేస్తూ ఉండకూడదు. యాత్రలు చేస్తుండకూడదు. పారాయణ వదిలేసి యాత్రలు వదిలేసి సత్సంగాలు చేసుకోకూడదు. అంటే నంబర్ మీదను యాక్టివిటీ మీద కాదు, మనలో పరివర్తన మెయిన్. మనలో మార్పు రావాలంటే మనకి ఏం చేయాలి, మనకు కొద్దిగా మొనాటనస్ అయిందా, బాగా చేసుకోవడానికి పూజ చేసుకుందామా, ఒకసారి పక్కన ఉన్న చిరాల స్వామి దగ్గరికి వెళ్ళొద్దాం. నీకు శ్రద్ధగా బాగా జరుగుతుంటే వెళ్ళక్కర్లేదు. అంటే వెళ్ళి ఛార్జ్ చేసుకుని వచ్చాక ఆ ఛార్జ్ని ఏం చేసుకోవాలో తెలియాలి. అందుకని ఏ ఒక్క ఒరవడిలో పడితే ఏమవుతుందంటే అక్కడికి వెళ్తాం, ఇంకో చోటుకి వెళ్తాం, ఈ కార్యక్రమం చేసుకుంటాం, ఆ కార్యక్రమం చేసుకుంటాం, అన్నదానం జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా, ఆ ఈవెంట్స్ మేనేజ్మెంట్లో ఎక్కువసేపు గడిచి స్మరణలో తక్కువసేపు గడుస్తుంది. అందుకని ఆ వెంట వెంటనే కూడా ఈవెంట్స్ని ప్లాన్ చేసుకుంటూ పోకూడదు. మనకు స్థిమితం కావాలి, ఆలోచించుకోవడానికి టైం కావాలి. మాస్టర్ ఏం చెప్పారు, మనకి టైమే లేకుండా వీటన్నిటితో నింపేసుకున్నాం అనుకుంటాం. చూడ్డానికి పుణ్య కార్యక్రమాలు లాగానే, మాస్టర్ గారి కార్యక్రమాలు లాగానే ఉంటాయి కూడా, కానీ మనం చేయట్లేదే.
దాంట్లో రాగద్వేష అసూయ భావాలు ఇంకా బలపడుతున్నాయే, పోటీలు వంతులు కీచులాట్లు ఎక్కువ అవుతున్నాయే, బాబా ఫోటో ఎదురుకుండా పెట్టి అక్కడే పోటాడుకుంటుంటుమే. ఇవి జరగకూడని విషయాలు, అంటే మన సరిగ్గా జరగట్లేదు అనడానికి నిదర్శనం అది. కాబట్టి మనలో మార్పు కోసం ఆయన మన జీవితంలోకి వచ్చాడు. మిగతా అందరూ రుణానుబంధాలైనా కాదా? ఇది పర్మనెంట్ రిలేషన్షిప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి టాప్ మోస్ట్ ప్రయారిటీ దానికి. అందులో ఒకటే ప్రామిస్ ఆయన అడిగింది, నువ్వు ఒక్కడిగే నేను 10 అడుగులు వేస్తా. ఆ ఒక్కడుగు వేయటానికి ప్రయత్నం చేయటానికి మనం తలకిందులుగా తపస్సే చేయొచ్చు, పారాయణే చేయొచ్చు, యాత్రలకు వెళ్ళచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మనకు చక్కగా జరుగుతూ ఉంది పారాయణ, లేకపోతే చక్కగా సత్సంగం మనకున్న పేస్లో జరుగుతోంది. మనలో మార్పు అంతకుముందు కన్నా ఇది ఇష్టం ఉన్న వాళ్ళు పరిచయాలు అయ్యాయి, మిగతా వాటిని పక్కన పెట్టాం. కాలక్షేపాలు, ఇతరత్రా కాలక్షేపాలు పక్కన. ఈ మార్పులు మాత్రం రావాలి. రావడానికి కాస్త ఆగి చూసుకునేందుకు సమయం ఉండాలి. అందుకని హైరాణ పడి మాస్టర్ గారు చెప్పింది పారాయణ అనుకోకూడదు, మహాత్మ దర్శనమే అనుకోకూడదు. చార్జ్ చేసుకుంది దేనికి? మనలో మార్పు కోసం. కాబట్టి ఎప్పుడు నాకు డిప్ వస్తే నేను అప్పుడు చార్జ్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఊరికే వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు బ్యాంకులో పని ఉంటే మనం బ్యాంక్కి వెళ్ళాలి, అందులో డబ్బులు ఉన్నాయి కాబట్టి కనుక ఊరికే వెళ్ళి వస్తే మనకేం డబ్బులు ఇవ్వరు కదా. అసలు వెళ్ళి ఎందుకు ఛార్జ్ చేసుకోవడము చేత కాదు, చేసుకుని వచ్చాక ఆ ఛార్జ్ని ఏం చేసుకోవాలో కూడా తెలియదు. అసలు ముందర మనం నడుస్తుంటే కదా, అసలు ఇట్లా నడవడానికే వాళ్ళు వచ్చారని తెలిస్తే కదా, తెలిసింది బలపడితే కదా మన మనస్సులో, అది ప్రయత్నంలోకి వస్తే కదా. అందుకని అసలు ముందర దొరికినటువంటి అవకాశం ఎంత మహత్తరమైందో మాత్రం తిరిగి ఎన్నిసార్లని చెప్పుకోవచ్చు, ఎంతైనా స్మరించుకోవచ్చు. అది చేసి తీరాలి. అప్పుడే అన్ని లైన్లోకి వస్తాయి అన్నమాట. అలా రావాలంటే కూడా మనకు బలం సరిపోదు కనుక మనం ఉన్న చోట మనల్ని అనుగ్రహించేవి ఇట్లాంటి లీలామృతం లాంటి గ్రంథాలు. అక్కడికక్కడే సన్నిధి, అక్కడికక్కడే బోధ. మనలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ ఒక లిస్ట్ రాసుకోమనేవారు అమ్మగారు. అయితే దానిలో ఈ మధ్య అవుతున్న బలహీనత నుంచి స్టార్ట్ చేయి, తేలిక జయించడం. దానికి బోధలు ఎట్లా ఉపయోగపడతాయో చూడు. దాని తాలూకు బోధ ఎక్కడుందో వెతుక్కుంటూ చెయ్యి ఈసారి పారాయణ. అది తొలగంగానే నెక్స్ట్ దానికి బలం వస్తుంది మనసుకి. అప్పుడు అది ప్రయత్నం చేసేటప్పుడు ఏ గ్రంథాలు చదువుకోవాలి, ఏ మహాత్ముడి చరిత్రలో దీనికి బోధ నాకు హత్తుకునేటట్టుంది, నేనేం చేయగలను, నాకు ఎగ్జాంపుల్స్ కావాలి దాన్ని అధిగమించడానికి. కోపం ఎక్కువ ఉంది, కోపం ఎక్కువ ఉన్నటువంటి సాధకుడు మహాత్ముడు అయ్యాడు అనుకుందాం. ఆయన ఎట్లా డీల్ చేశాడు దాంతో, ఆయనకి ఎట్లాంటి భావాలు వచ్చాయి, ఆయన చెప్పిన బోధల్లో అటువైపు డైరెక్షన్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆయన జయించుంటాడు కనుక. అందుకని ఏమవుతుంది, ఏ మార్గంలో పోయిన వాడికి ఆ మార్గంలో ఉండే క్వశ్చన్స్ అన్నీ తెలుస్తాయి జనరల్గా. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇటు నుంచి అక్కడికి వెళ్ళాను, ఏమున్నాయి ఇక్కడ తెలుసుకోవటం ఉందని చెప్తాను కదా. కాబట్టి అదే ఇక్కడికి ఎవరు రాలేదు, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చెప్తారు బాబా మందిరం లాయర్పేటలో ఉంటుంది, ఇక్కడ చెప్పమంటే చెప్పలేరు. కాబట్టి ఒక్కొక్కడు మహాత్ముడి చరిత్ర చదువుతుంటే ఆయన ఎట్లాంటి వాటిని అధిగమించుకుంటూ ఎట్లా వెళ్ళారో తెలుస్తుంది. ఆ ఎగ్జాంపుల్ మనకు వస్తుంది. మన బలహీనత జయించడానికి అదొక ఎగ్జాంపుల్గా మనకి పనికొస్తుంది. ఓహో, ఈ ఆప్షన్ వస్తుంది ముందర. ఒకడు ఏదైనా అంటే మనం తిరిగి అనాల్సిన పని లేదు, కొట్టాల్సిన పని లేదు. కొట్టకుండా ఫలానాయన ఉన్నాడు, ఫలానాయన ఇలా ఆలోచించాడు, ఫలానాయన దీని రుణానుబంధం కింద తీసేశాడు. ఇగో ఇంతమంది మహాత్ముల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లేకపోతే మన చుట్టుపక్కల ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మన ప్రభావాల మీద ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎందుకు పనికిరావు? వాటితో ప్రభావితం అవుతాం. సరైన వాటితో ప్రభావితం కాకపోతే సరికాని వాటితో ప్రభావితం అయ్యే తీరుతాం. చాయిస్ మనది. మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే చాయిస్ మనది, మన ఇష్టం దేనికి ప్రభావితం అవ్వాలో. కాబట్టి ఆ నెక్స్ట్ స్టెప్ వేయడానికిగా ఇంత కరుణ ఆయన కురిపిస్తున్నారని, దానికోసం ఎదురు చూస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. అంతటి మహాత్ముడు మనలాంటి అల్పులు ఒక్కొక్కళ్ళం ఒక్క అడుగు వేస్తామని ఎదురు చూస్తున్నారు 10 అడుగులు వేయటానికి. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మనం ప్రయత్నం చేస్తూ ఉండటం, ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటున్న కొద్దీ ఇంకా కృప అనుభవం అవుతుంది.
ఆ కృప అనుభవం అయింది ముందర మౌనంగా మన లోపల మనకే తెలియదు దాదాపుగా. ఎందుకంటే ప్రయత్నంలో ఎంతగా ఇన్వాల్వ్ అయి ఉంటామంటే నిజంగా ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ అనేవి అద్భుతాలాగా అనిపిస్తాయి. దాని గురించి ఎక్కువసేపు ఆలోచించడానికి పక్కన వాడికి చెప్పేందుకు కూడా మనకు సమయం ఉండదు. అందుకని జనరల్గా మనకు అనుభవం జరగగానే 10 మందికి చెప్పి ఆహా అనిపించుకోవాలనేటటువంటి దౌర్బల్యం వస్తే అది బలహీనతను గుర్తించి దాని గురించి ఆలోచించాలి. ఎవరైనా వచ్చి మీ అనుభవాలు చెప్పండి అంటే చెప్పడం వేరు. జనరల్గా ప్రయత్నం ఉన్నవాడికి ఏ అనుభవాలు లేవని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు చెప్పడం కనుక. ఎప్పుడైనా మాస్టర్ని కానీ అమ్మగారిని కానీ మనం ఎప్పుడైనా మీ అనుభవాలు ఏంటని అడిగామా? మనకి ఎక్కువ అనుభవాలు ఉన్నట్టు అనిపిస్తాయి. ఎందుకని మనం ఒక అనుభవం రాగానే ఒక 100 మందికి చెప్పండి మనకి హాయిగా ఉండదు ముందు. అందుకని మీ అనుభవాలు ఏంటంటాం. వాళ్ళు ఒక 2 చెప్తారు, మనం 10 చెప్తాం. అసలు ఇవి బలహీనతలని వాళ్ళని చూస్తే కానీ మనకు అర్థం కాదు. అంటే నిజంగానే స్పెషల్గా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది ఒకటైతే, దాని తర్వాత నుంచి మనలో ఉన్నటువంటి బలహీనతలు మొదలైపోతాయి. అందుకని బోధల గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే లీలలు జరిగిపోతూ ఉంటాయి. అసలు చాలా నిజమైనటువంటి లీలలు ఎప్పుడు ఆకాశంలాగా పెద్ద గుర్తింపుకు రావు. ఇప్పుడు మన గ్రంథం మన చేతికి వచ్చిన లీలలు మా అమ్మగారు ఒకటే అనేవారు, మన జీవితాల కంటే వేరే అనుభవాలు లీలలు ఏమున్నాయి, మన అంతకంటే లీలే ఉంది. అంతే, మనం బతుకున్నామంటే అంతకన్నా లీలే ఉంది. స్పెషల్గా ఇంకొక లీల చేయాలి ఆయన. ఒకసారి పేపర్లో వచ్చిందనమాట, భూమి పగలకుండా ఉండడానికి, భూమి ఇంకా ఇట్లా ఉండడానికి ఎంత అవకాశం ఉందో సృష్టిలో. ఎంతో 0.00000 ఉండి ఎంతో అయిన తర్వాత ఒక 2% ఉంటుంది. అంటే అంత తక్కువ ప్రాబిలిటీ. పెద్ద పెద్ద రాక్స్ లాంటివి ఉంటాయట, అవి వచ్చి భూమిని ఢీకొట్టేయచ్చు. కొట్టట్లా. చిన్న యాక్సిస్ మారచ్చు, సూర్యుడికి కూడా అవకాశం ఉంది, అది మారట్లా. ఇవన్నీ సరిగ్గా జరిగితేనే అసలు మనం కూర్చొని మాట్లాడేందుకు అవకాశం. ఇంత లీల అసలు మన స్మరణకు కూడా రాదు. స్పెషల్గా ఏదో మొహం కొట్టినట్టుగా ఏదైనా జరిగితే కాసేపు పులకరించి ఒక 4 రోజులు శ్రద్ధగా ఉండి 4వ రోజు తర్వాత చెప్పుకోవడం, శ్రద్ధ తగ్గడం జరుగుతుంది చాలామందికి. అసలు గుర్తు కూడా ఉండదు ఆ లీల జరిగిందని. గుర్తులేనట్టుగా ప్రవర్తిస్తాం కూడా. ఇవన్నీ లోపాలని మనకు తెలియదు. ఈ సమగ్రమైన బోధ అందాలంటే సమగ్రమైనటువంటి ప్రభావం మనకు కావాలి. అందుకని సమగ్రమైనటువంటి మాస్టర్ గారి రచనలు, పరిపూర్ణుడైనటువంటి మహాత్ములు రచించిన రచనలకు ఏవి సాటిగా. ఎందుకంటే ఎప్పుడు ఏదో రామఫలం తినని నేను దాని గురించి ఎంత ఎస్సేలు రాస్తే మాత్రం ఏం లాభం. తిన్నవాడు చెప్పింది వేరేగా ఉంటుంది ఎప్పుడు. అలాగే ఆత్మానుభూతిని పొంది మహాత్ములైన వాళ్ళ బోధలు నిజంగా మనకేం అవసరమో అక్కడి నుంచి వస్తాయి. ఆటోమేటిక్గా అది అలా జరుగుతుంది. ఎందుకనంటే మనందరం ఆయనలోనే ఉన్నాం కనుక. మనకు ఒక సంశయం వచ్చిందంటే నిజానికి ఆయన సృష్టిలోంచి పుట్టింది కనుక ఆ సంశయానికి సమాధానం ఆ సృష్టిలోనే ఉంది కనుక. కాబట్టి అది గుర్తుపెట్టుకుని లీలామృతం ఈసారి చదివేటటువంటి దృక్పథం ఇవాళ నుంచి మారితే ఇవాళ మనం చేసుకున్న సత్సంగం సద్వినియోగపడ్డట్టే. కాబట్టి ఇవాళ మనం అందులో ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కూర్చుని చేసుకోగలిగిన కొద్దిమందిని, ఇప్పుడు ప్రపంచం అంతా ఎంతోమంది ఇవాళ కృతజ్ఞతార్చన చేసుకుని ఉంటారు. సాయి లీలామృతం కృతజ్ఞతార్చన మహాత్ములందరూ చెప్పారు. ఒకే సమయంలో చాలామంది కలిసి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం చేసుకున్నప్పుడు అందరి మీద దాని ప్రభావం ఉంటుంది. విశేషమైనటువంటి ప్రత్యేకమైన అనుగ్రహం కలుగుతుంది. ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రభావం ఒకే సమయంలో. అందుకనే మనకి నిర్ణీత సమయాల్లో హారతులు పెట్టారు, ప్రార్థనలు పెట్టారు అన్ని మతాల్లోనూ అని చెప్పారు. మన మనస్సు ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి చెప్పినటువంటి అంశం అది. కాబట్టి ఇప్పుడు ఇదే లీల ప్రపంచం అంతా జరుగుతూనే ఉంది. ఇలాగే సాయి లీలామృత గ్రంథం దేశాల్లో ఎంతోమంది చేతులకు వచ్చింది. వాళ్ళందరికీ ఎన్నో జరిగే అనుభవాలు, ఎంతో బోధ లభించింది, లభిస్తూనే ఉంటుంది. సద్వినియోగపరుచుకునే వాళ్ళకి సద్వినియోగపరుచుకున్నంత. అవి పట్టుకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళం ఉన్నట్టే ఉండే అవకాశం మనకుంది. చాయిస్ మంది. వాళ్ళలాగా తయారయ్యే, ఈ జన్మలోనే తయారయ్యే అవకాశం కూడా ఉంది. చేయి పట్టి నడిపించే ఆ గ్రంథాలు
అంతటి గ్రంథాలు మన చేతుల్లో ఉన్నాయి. వాటికి ఎంత విలువ ఇవ్వాలో గుర్తుపెట్టుకుని దాన్ని సద్వినియోగపరుచుకుని సాధ్యమైనంతగా ప్రయత్నం చేస్తామని బాబా మాస్టర్ గారి మార్గం వాళ్ళు పరిచయం అయ్యి మనపై కృప కురిపించినందుకు గాను వాళ్ళు చెప్పినటువంటి బోధనలు అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తామని, అందుకు వాళ్ళు చెప్పినటువంటి సాధనాలన్నింటినీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తామని, అలాగే మనల్ని అందరినీ చేయబట్టి జన్మలకు తగిన శిక్షణను ఇచ్చి నడిపించమని మహాత్ములందరినీ ప్రార్థిస్తూ జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय.